అనే ఇక దాంట్లో ఆల్మోస్ట్ అన్నీ అలాగే అయినాయి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా అంతే. ఓ యాక్చువల్లీ నేను జాబ్ ఉండే అన్నీ వదిలేసుకొని యూట్యూబ్కి వస్తే చాలా మంది తిట్టారు. అవును. అసలు ఏముంది యూట్యూబ్లో కెమెరా పట్టుకొని తిరుగుతావు. విలేజ్లో ఎట్లుంటుంది మేడం, చుట్టుపక్కల చూసే వాళ్ళందరూ ఒక పాప ఉన్నది, అమ్మాయి ఉన్నది, అసలు ఎట్లా బతుకుతాడు వీడని నోటి మీద వేలేసుకొని చాలా మంది భయపడ్డారు. ఇప్పుడు అలాంటిది మీకు అలాంటి భయం లేదా? అంటే నిజంగానే ఇప్పుడు అప్పుడు టిక్ టాక్ అని ఒక యాప్ ఉండేది, అవును, అందరు అవును. వీడియోస్ చేసి ఫుల్ గా ఫేమస్ ఉండేవారు. సడన్ గా అలా ఒక రోజు టిక్ టాక్ పూర్తిగా ఎత్తిపడేశారు కదా. అవును. అలా మీరు జాబ్ వదిలేసా అన్నారు, ఉమ్. కేవలం యూట్యూబ్ మాత్రమే కదా. ఒక రోజు పూర్తిగా అసలు యూట్యూబ్ అనే ఒక యాప్ తీసేశారు అనుకోండి. ఇది ఒక నమ్మకం స్ట్రాంగ్ ఏంటంటే మేడం, గూగుల్ ఉన్నంతకాలం యూట్యూబ్ ఉంటుంది. మైండ్లో ఒకటే ఫిక్స్ అయిపోయాను, గూగుల్ ఉన్నంతకాలం యూట్యూబ్ ఉంటుంది. సో నేను ఒక్కనే కాదు, కొన్ని వేల మంది ఉన్నారు సొసైటీలో, చాలా మంది ఉన్నారు. అవును. ఇన్స్పిరేషన్గా ఒక మైలేజ్ షో కానీ, ఆ క్రియేటివ్ థింగ్స్ కానీ, వీళ్ళని నేను అప్పుడు బాగా ఫాలో అవుతుండే. ఓకే. వాళ్ళు ఒక్కొక్కరు ఎంత లేదన్నా ఒక టీం వచ్చేసి 20 నుంచి 20 మంది మినిమం ఉంటారు. అవును. అవును. వాళ్ళదే లేని మేము ఎంత పోతే పోనీ ఇంకా ఏదైనా చేసుకోవచ్చు అని ధైర్యం అవుతుంది. అంటే మనం సోలోగా ఉన్నంత వరకు ఓకే. ఇప్పుడు మీకు వైఫ్ ఉన్నారు, అవును. అయ్యో నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? ఆడపిల్ల తండ్రి అంటే 100 ఉంటాయి మనకి. ఉంటాయి. అయితే మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా ఎంప్లాయీస్. వాళ్ళ తర్వాత జాబ్స్ మాకే వస్తాయి, ఓకే. మేము చేసిన జాబ్స్ మా పిల్లలకే వస్తాయి. అది 3 స్టెప్స్ ఉంటుంది. మా నాన్న మా అమ్మ చేసిన జాబ్స్ అవి. ఓకే. అది మేము ఎప్పుడైనా ఎక్కొచ్చు, ఎప్పుడైనా రిటైర్ చేసుకోవచ్చు. ఓ ఆప్షన్ అయితే మాకు ఉంది, దేవుడి అదృష్టాన అదైతే అలాంటి ఒక ఆప్షన్ ఉంటే బెటరే. అందుకనే నేను ఇంత స్ట్రాంగ్ స్టెప్స్ గట్టిగా తీసుకోగలుగుతా. యూట్యూబ్ పెట్టినప్పుడు కూడా అందరూ వద్దన్నారు. ఎవరు సపోర్ట్ చేశారు మీకు? మా సపోర్ట్ మా చేసినప్పుడు అమ్మ మీ అమ్మ మా ఒక్కరే. అమ్మ మా అమ్మ ఒక్కరే. ఏది కానీ అన్నీ చెప్పేస్తుండే, ప్రతి చిన్నది చెప్తా, ఏదైనా మా అమ్మకి చెప్తుండే. ఓకే. అమ్మ ఇట్లా అనుకుంటున్నా అంటే ఉంటుందారా, ఉంటుండొచ్చు, మా అమ్మ తెలియదు కానీ ఉంటుండొచ్చు, ప్రయత్నంలో చేయడంలో ఆగొద్దు కదా. సరే చేయి, కానీ మరి అమౌంట్ ఎట్లా అంటే చిట్టీలు వేసి డబ్బు తీసుకొచ్చి మనం సాంగ్స్ దానికి పెట్టిన ఫస్ట్ సాంగ్, ఒకటే సాంగ్ 1 lakh అయింది నాకు అప్పట్లోనే. సూపర్. 1 lakh ఏం తెలియదు నాకు, ఒక ఎడిటింగ్ తెలియదు, ఒక అసలు కెమెరా తెలియదు, ఏమీ తెలియదు. అప్పుడు డైరెక్ట్ వచ్చేసి 1 lakh పెట్టిన, అసలు వ్యూస్ 10,000 పోయింది. అది ఓకే. మానిటైజేషన్ కాలేదు. 1 lakh మనీ పెట్టారు. 1 lakh మనీ పెట్టిన, నేను 1 lakh వ్యూస్ వెళ్ళాయి అనుకుంటున్నాను. లేదు 10,000 6 monthsకి వెళ్ళింది. నేను చాలా కష్టపడ్డా, ఆ స్ట్రగుల్ మామూలుది కాదు. 1000 సబ్స్క్రైబర్స్కి నేను పోయిన ఎక్కడ పోయినా కూడా బండి ఆపి మరీ సబ్స్క్రైబ్ చేసుకోమని స్వామి సింగర్ నా ఛానల్ పేరు అప్పుడు, అది ఆపి మరీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కొట్టి సబ్స్క్రైబ్ చేపిస్తుండే. అట్లా దాదాపుగా 300+ నేను చేపించిన ఓన్గా, రోడ్ల పండి రోడ్డు మీద పోయేటోళ్ళు. అంటే అంత బ్యాక్గ్రౌండ్ ఉంది మేడం నాకు. అప్పుడు చులకనగా చూస్తారా ఎవరైనా? చాలా ఉంటుంది మేడం. చూస్తారు కదా, ఏంది ఫోన్ తీసుకో మరి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాడు, ఫోన్ అడిగితేనే ఇట్లా చూస్తాడు. అలాంటిది నేను చాలా చూసిన. అది ఇక దాని తర్వాత ఇక్కడికంటే కూడా ఎక్కువ విలేజ్లో అయింది నాకు. డైరెక్ట్ మాట్లాడలేరు వాళ్ళు, వాళ్ళ కళ్ళల్లో 1000 క్వశ్చన్స్ ఉంటాయి. అవును. ఇదేంటి వీడు ఇంటికానే ఉండేంటి, జాబ్కి వెళ్ళాడా అన్నట్టుగా. అంటే కొంతమంది ఫేస్ టు ఫేస్ కూడా అన్నారు. ఇక మేము అవన్నిటిని పట్టించుకోవద్దని చెప్పేసి, అంటే మేము ఒక ఆప్షన్ అయితే ఎంచుకున్నాము, అంటే యూట్యూబ్ మీద ఉంటాం లేకపోతే జాబ్కి వెళ్ళిపోతామని, ఎవరేమన్నా పట్టించుకోవద్దు అని చెప్పేసి చేయడం మొదలు పెట్టారు గట్టిగా. అనని అనేవాళ్ళు అంటారు, ఒక రోజు మనకి కూడా టైం వస్తుంది వాళ్ళని అనేందుకు. మనం ఏమనలేమడం ఇంకా ఇప్పటివరకైతే కొన్ని ఇక్కడ నేను పొలిటికల్ కూడా ఉన్నా కాబట్టి కొన్ని సామాజిక కార్యక్రమాలు, హెల్పింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. అవి చేస్తుంటాం, ఇట్లా ఉంటాం. ఇక సొసైటీలో కూడా మంచి పేరు ఉంది. ఇప్పుడు యూట్యూబ్ నుంచి కూడా మంచి ఇన్కమ్ మంచిగా ఉంది. అంతా బాగుంది మేడం ఇప్పుడైతే ప్రజెంట్. మరి ఛానల్ ఫస్ట్ ఓకే మంచి వ్యూస్ వెళ్తుంది అని అనిపించిన రోజు ఏమైనా గుర్తుందా? ఉంది మేడం. ఓకే. స్వామి సింగర్ అని చెప్పాను కదా, దాంట్లో డబ్బులు పెట్టడానికి అయిపోయింది, ఇంకేం లేవు, వ్యూస్ పోతలేవు. ఆ 10,000కి అక్కడే ఆగిపోయింది, మానిటైజేషన్ కూడా కాలేదు. దాని తర్వాత ఏదో ఒకటి తీయాలి, తీస్తే మనకు మానిటైజేషన్ వస్తుంది, లేకపోతే సబ్స్క్రైబర్స్ వస్తారు. కానీ అప్పుడు ఊరెళ్ళి వచ్చాం. అక్కడ షార్ట్ ఫిల్మ్స్ అని చిన్న వీక్లీ ఒకటి తీస్తూ ఉండేది. ఇక అవి కూడా అంత క్లిక్ కాలేదు. దాని తర్వాత స్వప్న స్వామి బ్లాగ్స్ అని ఒక బేస్ ఛానల్ పెట్టుకోవాలని అప్పుడు థాట్ వచ్చి, అప్పుడు కరోనా టైంలో అందరు ఇంటి దగ్గరే ఉండేగా, అందరు మెల్లమెల్లగా బ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్రెడీ మనకి ఛానల్ ఉంది కదా, ఎందుకు యూజ్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఇంకా స్వామి సింగర్ అని తీసేసి అది అట్లే ఉంది. స్వప్న స్వామి బ్లాగ్స్ సపరేట్ పెట్టి మళ్ళీ సపరేట్ అది అక్కడే ఉండిపోయింది. ఇది స్టార్ట్ చేసినాం. ఇంకా థర్డ్ వీడియో అనుకుంటా, కందులు ఉడకబెడుతున్నాం బావి దగ్గర అని ఒకటి పెట్టినాం. అది మంచిగా 10,000 పోయింది, ఒకటే రోజులో పోయింది. ఇదేదో బాగుంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియో కూడా 3 days 5 days వీక్లో ఒకటి స్టార్ట్ చేసినాం. అప్పుడు ఇక దాని తర్వాత మెల్లిమెల్లిగా డైలీ ఒకటి రెండు అట్లా. దీన్ని బట్టి అర్థమైందా మీ లక్ష్మీదేవి ఎవరని? ఆవిడ పేరుతో స్టార్ట్ అయిన తర్వాత మీకు లక్ష్మీదేవి అలా వచ్చేసింది ఇంట్లోకి.
కదా. అదైతే నిజమే మనం 100% అది. ఇక మా అమ్మ కూడా చెప్పేది జాగ్రత్త చూసుకోవాలరా, ఉన్నా లేకున్నా ఆమెకు ఎవరు లేరు, ఇంకా మనమే ఉన్నా వచ్చినా చుట్టంలోకి వస్తారు వెళ్ళిపోతుంటారు, కానీ చూసుకోవాల్సింది మొత్తం మనమే. ఇక నమ్మి వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నా అమ్మ. ప్రేమించేటప్పుడు చెప్పారు అమ్మకి, అమ్మ ఇట్లా ఒక అమ్మాయి ఉంది నేను ప్రేమిస్తున్నా, ఇందాక మీరే అన్నారు నేను అన్ని చెప్తా ప్రతిదీ అమ్మతో చెప్తా అన్నారు కదా. ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి చెప్పాల్సిందే చెప్పేసినాం, అప్పుడే చెప్పేసినాం. ఇవి ఏంటంటే నాకు వేరే ఉండే, అంటే మా మామయ్య కూతురు కూడా ఉండే మాకు. వాళ్ళు మాకు అంటే ఇక మా మామయ్య ఎట్లా అంటే చేస్తే ఆయన చేసుకోవాలి లేకపోతే లేదన్నట్టు. మా మామ చాలా ఇక ఊర్లలో ఉంటారు కదా అట్లా ఉండే. ఇక ఆ విషయమై నేను ఎక్కడ బయట పెట్టలేదు. మా అమ్మని మళ్ళీ బ్లేమ్ చేయడం ఎందుకని ఎక్కడ చెప్పలేదు, ఇక ఇప్పుడే చెప్తున్నా. ఓకే, డైరెక్ట్ గా పెళ్లి చేసుకొని తలుపు తీసమ్మ గొడవలు వచ్చింది అట్లా ఇక్కడ పక్క పక్కనే ఇల్లు కదా, వాళ్ళ ఇంట్లో అందరూ 5 పిన్నలు అక్కలు, మమ్మీ వాళ్ళు మొత్తం 5 members. చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. పెద్ద ఫ్యామిలీ. మేము ఇక్కడ వెళ్ళిపోగానే అందరు వచ్చి ఇంటి దగ్గర పక్కిల్లే. మమ్మీ వాళ్ళ ఇంట్లో నన్ను చాలా బాగా చూసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ నాకు అన్న ఉండే, తను చనిపోయింది. సో సెకండ్ నేనే, ఇంకా చాలా మంచిగా చూసుకుంటున్నాను అనమాట. అన్నయ్య చనిపోయారు అంటే నాకు కూడా తెలియదు, మమ్మీ చెప్పింది లేడు అని చెప్పేసి. తర్వాత నేనే ఇంకా అని చెప్పేసి చాలా గారభంగా చూసుకుంటుండే. అట్లా అయింది అనేసరికి చాలా వచ్చేసారు అందరూ వచ్చేసారు. అందరికి నమ్మకం నా మీద చాలా. అంటే మీరు లవ్ చేసినట్టు తెలియదు ఎవరికి తెలియదు, మమ్మీ కూడా ఎక్కువ గ్యాప్ లేదు కదా మేడం మనకు. 3 months లోనే ఒక 1 month నాతో నేను అయ్యప్ప మాల వేసుకుంటా. నాకు మొత్తం అక్కడే 1 month అక్కడే వెళ్ళిపోయింది. 1 month ఈ మాట్లాడుకోవడం అంతే. నెక్స్ట్ మంత్ మ్యారేజ్ అయిపోయింది అంతే. అసలు మీరు ఎలా ఒప్పేసుకున్నారు? అంత ఇంట్లో అంత నమ్మకం కదా మీరంటే. అంటే ఇప్పుడు రేపు మీకు కూడా ఒక కూతురు ఉంది, ఇప్పుడు తన మీద ఆమె మీద కూడా మాకు నమ్మకం ఉంది. అట్లా నా మీద వాళ్ళకి నమ్మకం. ఎగ్జాక్ట్లీ, మీకు మీ పాప మీద నమ్మకం ఉంది, మీ మీద వాళ్ళకి నమ్మకం. మీరు నమ్మకాన్ని ఉమ్మ చేసే వచ్చారు కదా బయట. కానీ అట్లా చేసి వచ్చినందుకైతే ఇక్కడ బాగానే ఉంది, బాగుంది, బాగా చూసుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉంది, మీ అత్తమ్మ వాళ్ళు మంచిగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. అలా కాకపోయి ఉంటే ఇంకేం లేదు. అదే మరి అందుకని పేరెంట్స్ భయపడేది దానికోసం. ఎగ్జాక్ట్, ఎట్లుంటదో అక్కడ పోయిన తర్వాత అనేది దానికోసం భయపడతారు. అక్కడ సిచ్యువేషన్ తెలుసు, అమ్మాయి బాగుంటుందని తెలుసు, అయినా కొంతమంది దూరం ఉంటారు చూసిన. ఇక వాళ్ళకు మనసు అనేది ఉండదో మరి ఏందో తెలియదు, కానీ ఒప్పుకోలేరు. కానీ 1 year కానీ 2 years కానీ తర్వాత అయితే తెలుస్తుంది కదా. తెలిసినప్పుడన్నా ఇప్పుడు కొంతమంది ఉన్నారు అట్లా, ఇంకా పోని వెళ్ళిపోయింది ఇక చనిపోయినట్టే, ఇంకా చనిపోయినట్టే. ఇక ఇట్లుంటారు కొంతమంది. అట్లా కొంతమంది అలా ఉండడం వల్లే కొంతమంది ప్రేమించిన అమ్మో ఇప్పుడు ఒప్పుకోరు, లేదంటే వాళ్ళు చచ్చిపోతామనో మమ్మల్ని చంపేస్తామనో బెదిరిస్తారు అనే భయంతో కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో ఇప్పుడు నేను చెప్తే మా అమ్మ వాళ్ళు ఏం ఫీల్ అయిపోతారు అనే ఒక ఇదిలో ఉంటుంది. వాళ్ళకి మాత్రం ప్రేమ ఉండదా? అందరికీ ఉంటుంది ప్రేమ ఇంట్లో అమ్మ వాళ్ళ మీద కదా. అన్ని సైడ్ లో మనం ఆలోచించుకోవాల్సిందే. ఇప్పుడు ఈ స్టేజ్ లో కాబట్టి మనం పేరెంట్స్ విధంగా ఆలోచించాలి, మన విధంగా మనం ఆలోచించుకోవాలి, ఫ్యామిలీలో మనం ఆలోచించుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఎక్కడున్నారు మీ ఇద్దరు? పక్క పక్కనే ఇల్లు, ఈ ఇంటికి వెళ్తే ఈ ఇంట్లో తెలిసిపోతుంది, ఆబ్వియస్లీ తెలిసిపోతుంది. వెంటనే ఎక్కడ ఆర్య సమాజంలో పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చి మేము వేరే దగ్గరికి వెళ్ళాము. ఒక 2 days అక్కడ ఉన్నాము. 2 days ఉన్న తర్వాత అమ్మకి చెప్పిన, అమ్మ మరి ఎట్లా అంటే ఇంకా మంచి ఘనకార్యమే చేసినావు కానీ రారా ఇంటికి అని చెప్పేసి మా వాళ్ళు వచ్చారు, అక్కడికే వచ్చారు, కార్ తీసుకొని మా ఇంటి అక్కడికి వచ్చారు. మేము ఉన్న దగ్గర ప్లేస్కి వచ్చారు. ప్లేస్కి వచ్చి అక్కడనే ఇంకా అన్ని చదివేసుకొని డైరెక్ట్ ఇంటికి వచ్చేసారు. మాక్సిమం అయితే అలాంటి సిచ్యువేషన్లో ఎవరు రానియరు, కానీ మా అమ్మ ధైర్యంగా ఉండి వాళ్ళ అమ్మనంటే వదిలేసింది. నేను ఎట్లా వదిలేయాలి నా కొడుకుని, ఏదో చేసి వాళ్ళకి తెలియకుండా అయిపోయింది, కానీ నేను కూడా వదిలేస్తే మంచిది కాదేమో అని చెప్పేసి నాతో చెప్పింది. తీసుకొచ్చి ఇక అక్కడ నుంచి పక్కపక్కనే, కానీ 2-3 years వరకు మేము మాట్లాడుకోవాలి. వాళ్ళు మా దగ్గర రాలే, మేము వాళ్ళ దగ్గర అసలు రాలేదు. పక్కనే నార్మల్ గా మధ్య మధ్యలో ఏదైనా ఫంక్షన్స్ కి అట్లా పిలిచింది, ఇంకా వెళ్ళి వచ్చేసేదాన్ని. కాకపోతే అక్కడ ఉండకపోతే అమ్మ పిలిచారు. నాన్నకి కొంచెం కోపం ఉండే, ఇక తర్వాత ఇక కూల్ అయిపోయి